మంగళగిరి సిపిఐ కార్యాలయంలో అరసం ప్రజానాట్య మండలి ఆధ్వర్యాన అరసం మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, ఏపీ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి సీతారామయ్య, ప్రజానాట్య మండలి జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అభ్యుదయ రచయితల సంఘం నిర్మాతల్లో ఒకరు కామ్రేడ్స్, ఆనాడు సుప్రసిద్ధమైనటువంటి కవులైనటువంటి గజ్జల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, వై విజయ్ కుమార్ గారులతో పాటు ఏటుకూరి ప్రసాద్ గారు కూడా ఒక అవిశ్రాంతమైనటువంటి కృషి చేసి అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణానికి పునాదులు వేసినటువంటి మహానుభావుడు ఏటుకూరి ప్రసాద్ గారు. 90 ఏళ్ళు నిండి 91 సంవత్సరం వచ్చిన తర్వాత గత నెల మే 23న ఆయన హైదరాబాద్లో ఆయన నివాస గృహంలో వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. ఆయన చివరి వరకు కూడా పలు బాధ్యతల్ని నిర్వహించి ఆయన ఒక అవిశ్రాంతమైనటువంటి కవిగా, సంపాదకుడిగా, రచయితగా, ఉపన్యాసకుడిగా ఆంధ్రదేశంలో ఇటు సాహిత్య రంగంలోనూ అటు అకాడమిక్ రంగంలో కూడా ఆయనకు ఒక అనన్యమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే ఆయన నిబద్ధత కలిగినటువంటి, నేను కమ్యూనిస్ట్ కవి అని చెప్పుకోవడానికి మాత్రమే ఇష్టపడినటువంటి ఒక అభిలాష కలిగినటువంటి కవి. అందుకని ఆయన నిబద్ధత కలిగిన కవి అని చెప్పి సాహిత్య లోకం కూడా ప్రస్తుతించింది. ఆయన మొన్న 23వ తారీఖు నాడు చనిపోయాడు. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర 20వ మహాసభలో తిరుపతిలో జరుగుతున్నటువంటి సందర్భంలో 24వ తారీఖు ఎజెండాను మొత్తం వాయిదా వేసుకుని మహాసభ ఆంధ్రదేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి రచయితలు, కవులు అందరూ కూడా చాలా వినమ్రంగా ఆ మహనీయుడికి పనిచేసినటువంటి ఈ 100 సంవత్సరాలలో అనేక మంది మహాకవులు, మహారచయితలు, మహాగాయకులు, కళాకారులు, వీళ్ళందరి కవులకి అగ్రగణ్యుల్లో ఒకరుగా మన ప్రసాద్ గారు ఉన్నారు. ఈ అగ్రగణ్యులు లేకపోయినట్టయితే కమ్యూనిస్టు సాహిత్యం భారతదేశంలో ఇంతగా ప్రాచుర్యం పొందేది కాదు. ప్రజల్లో చైతన్యం కూడా ఈ స్థాయిలో ఉండేది కాదు. ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమం బలహీనంగా కనపడవచ్చు, కానీ కమ్యూనిస్టు భావజాలం వల్ల సాహిత్య రంగం ఎంత పరిపుష్టమైందో, అట్లాగే కళలు, ప్రజా కళలు ఎంతగా అభివృద్ధి చెందాయో, కమ్యూనిస్టు ఉద్యమాన్ని మినహాయించితే, కమ్యూనిస్టు కవుల్ని మినహాయించితే మనకి ఆ లోటు తెలుస్తుంది. చిత్రులైనటువంటి ఏటుకూరి ప్రసాద్ గారు, అరసం నాయకులు, వారి యొక్క సంస్మరణ సభని మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఈరోజు ప్రజానాట్య మండలి అభ్యుదయవాదులు, అరసం నాయకులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన రచించినటువంటి 70 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎన్నో అభ్యుదయ కవిగా, ఒక అభ్యుదయవాదిగా ఎన్నో రచనలు రచించి సమాజ మార్పు కోసం మరియు వామపక్ష భావంతో ఆయన రచించినటువంటి రచనలు సమాజ మార్పును ఎన్నో రచించినటువంటి ఘనత ఏటుకూరి ప్రసాద్కి దక్కుతుంది. ఆయన కూడా విశాలాంధ్రప్రదేశ్లో ఎన్నో వ్యాసాలు రాసి సమాజ మార్పు కోసం కృషి చేసినటువంటి మహాకవి, రచయిత. ఆయనకి మంగళగిరి నిజ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ, అమరజీవి ప్రముఖ కమ్యూనిస్టు కవి, కమ్యూనిస్టు వాగ్గేయకారుడు, మాజీ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శిగా చేసి ఎన్నో విలువలకు దర్పణంగా నిలిచినటువంటి ఏటుకూరి ప్రసాద్ గారి సంస్మరణ సభ జరుపుకుంటున్నాం మంగళగిరి వేములపల్లి శ్రీకృష్ణ భవన్లో. ఇవాళ భారతదేశంలో కానీ ఆంధ్రదేశంలో కానీ కమ్యూనిస్టు ఉద్యమం 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళకి దేశవ్యాప్తంగా ఎర్రజెండా రెపరెపలాడుతుందంటే అనేక పోరాటాలు ఈ భారతదేశంలో జయప్రదం అయినాయి అంటే దాని వెనకాల సాంస్కృతిక రంగం ఎంతో వెన్నుదన్నిచ్చింది. ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాటానికి మా భూమి నాటకం, ముందడుగు నాటకం, నాజర్ గారి బుర్రకథ అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకి దన్నుగా నిలిచినాయి. ఇదే ఎర్రపాటరా శ్రమజీవుల రక్తంతో ఎరుపెక్కిన బాటరా
ఎర్ర బాటరా ఇదే ఎర్ర పాటరా, శ్రమజీవుల రక్తంతో ఎరుపెక్కిన బాటరా, శ్రమజీవుల రక్తంతో ఎరుపెక్కిన బాటరా, ఎర్ర బాటరా ఎర్ర పాటరా. మహనీయుడు మార్చునాడు చూపినట్టి బాటరా, మహనీయుడు మార్చునాడు చూపినట్టి బాటరా, మన కామ్రేళ్ళెనిన్ ప్రజల నడిపినట్టి బాటరా, మన కామ్రేళ్ళెనిన్ ప్రజల నడిపినట్టి బాటరా, ఎర్ర బాటరా ఇదే ఎర్ర పాటరా, శ్రమజీవుల రక్తంతో ఎరుపెక్కిన బాటరా, శ్రమజీవుల రక్తంతో ఎరుపెక్కిన బాటరా, ఎర్ర బాటరా ఎర్ర పాటరా.